పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. 30% వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు లేబర్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాద్లో ఖర్చులు భారీగా పెరిగాయని, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని లేబర్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు సినీ కార్మికులు. సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సినీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో చాలా వరకు అంటే 95% సినిమాలన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం ఒక 4-5 సినిమాలు తప్పితే ఎక్కడా కూడా ఎటువంటి సినిమాలు షూటింగ్లు జరగట్లేదు. దీనిపైన సుమన్ గారు మనతో ఉన్నారు. అసలు సినీ కార్మికులు ఎందుకు బంద్ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్, తర్వాత నిర్మాతల యొక్క పరిస్థితి, వీటన్నిటి గురించి మనం సుమన్ గారితో మాట్లాడదాం. సార్, సినీ కార్మికులు సమ్మె చేస్తూ 2వ రోజుకి వచ్చింది ఇది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే 30% పెంచాలంటున్నారు. ప్రొడ్యూసర్స్ ఏమో మాకు అంత స్థితిలో లేము, అంటే 30% అంటే చాలా ఎక్కువైపోతుంది, కనుక మనం ఒక చర్చించుకొని ఒక నిర్ణయం అయినా ఒకటి తీసుకుందాము, అంతేగాని మరీ ఇంత అయితే మేము పెంచలేము, మేము ఇవ్వలేము అని చెప్తున్నారు. ఇది ఎలా చూడాలి సార్? సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇది నా 47వ సంవత్సరం అండి. ఎంజీఆర్ గారు, శివాజీ గారు, అప్పట్లో ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, కృష్ణ గారు, వీళ్ళు రాజ్ కుమార్ గారు, ప్రేమ్ నజీర్, ఈ బ్యాచ్తో నాకు అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పటి నుంచి నేను చూస్తున్నాను కార్మికుల విషయం. చెన్నై మెయిన్ మదర్ ల్యాండ్ అనమాట సినిమా మేకింగ్కి. అక్కడి నుంచి అందరూ విడిపోయారు. సో ఇలాంటి చాలా అంటే స్ట్రైకులు ఏం చూశాను. తర్వాత అన్నీ ఒక కొలుకు కూర్చుంది. సరే, ఇవన్నీ కాదండి. నేనేమంటానంటే నిర్మాత అంటారు దేవుడు సార్. నిర్మాత లేకపోతే ఇంకేం లేదు, షూటింగ్ లేదు, ఏం లేదు ఇంకా. సో అది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత, ఏదైనా సరే నిర్మాత అన్నవాడు దేవుడు. సో అది గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ కార్మికులు ఉన్నప్పుడు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి సరిగా టైంకి ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఏముండదు. ఉదయం ఫస్ట్ వచ్చేది వాళ్లే, లాస్ట్ వెళ్ళేదే వాళ్లే. ఇంటికి వాళ్ళకి చూసుకోవడానికి టైం ఉండదు. అన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. సో టైంను బట్టి పెంచడం అనేది అది ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇష్టం. వీళ్ళు అడగడం న్యాయమే, ప్రొడ్యూసర్స్ కూర్చొని మాట్లాడడం వేరే. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు షూటింగ్లు టైంకి జరగట్లేదండి. ఒకప్పుడు మేమంతా అవుట్డోర్లో అంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 అండి. చెన్నైలో షూటింగ్ చేసినప్పుడు ఇండోర్ అంటే 9 to 9 చాలా వర్క్ జరిగేది. ఇప్పుడు మార్నింగ్ 7 అంటే షూటింగ్ స్టార్ట్ అయ్యేటికి 8:30, 9 అయిపోతుంది. మళ్ళా 12:30, 1 గంటకి బ్రేక్, మళ్ళీ 3 గంటలకు స్టార్ట్ చేసి 5, 5:30 వెళ్ళిపోతారు. టర్న్ ఓవర్ ఎలా వస్తుందండి? రాదు. కొంచెం డిసిప్లిన్ ఉండాలి, స్ట్రిక్ట్ ఉండాలండి ప్రొడ్యూసర్, ఫస్ట్ పాయింట్. అదే మాదిరిగా కాల్ షీట్ని మేమంటున్నానంటే కాల్ షీట్ని పెద్దది చేయండి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు 30 రోజులు జరగాల్సిన సినిమా 20 రోజులు అయిపోతుంది. మీకు ఈవినింగ్ 6 to 9 అనేది చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు 40 days అని చెప్తున్నారు, కానీ 100 రోజులు దాటిపోతుంది సినిమా షూటింగ్లు. ఇది ఎలా చూడాలంటారు? అంటే ఒక హీరో రెమ్యూనరేషన్ దగ్గర నుంచి హీరోయిన్ రెమ్యూనరేషన్ ప్రతిదీ కూడా పెరిగిపోతుందని చెప్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు 40 రోజులు అనుకున్న షూటింగ్ దాదాపు 100 రోజులకి వెళ్ళిపోతుంది. అసలే పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఇండియాలో టాలీవుడ్ చాలా బాగా ఉంది అని అంటున్న తరుణంలో ఇలా జరుగుతుండడం అనేది, ఇక్కడ టాలీవుడ్లో ఇలాంటి సమ్మెలు జరగడం అనేది మనం ఎలా చూడొచ్చు అండి? సార్, ముందు ఆ రోజుల్లో సినిమా అంటే ఒక రైటర్ వెళ్ళిపోయి ఒక కథ తీసుకెళ్లి ఓ నిర్మాతకు చెప్పేవాడు అండి. వాళ్ళిద్దరు కూర్చొని దీనికి ఎవరు హీరో, ఎవరు డైరెక్టర్ అని ఫిక్స్ చేసేవారు. ఆ హీరో దగ్గరికి వెళ్ళిపోయి డేట్లు అడిగేవారు. ఆ హీరో వచ్చేసి నాకు ఇప్పుడు షూటింగ్ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, మీరు 3 months తర్వాత పెట్టుకుందని చెప్పి డేట్లు రాసిచ్చేవారు. నెలకి 15 రోజులు రాసిచ్చేవారు. వీళ్ళు అప్పుడు వచ్చేసి నెక్స్ట్ 1 by 1 ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అని సెలెక్ట్ చేసేవారు. డైలాగ్స్ అన్ని రెడీగా ఉండేది, బుక్లో అన్నీ అయ్యేది. 15 రోజులు ఎందుకంటే కథకి కావాల్సిన ఆర్టిస్టులు ఎవరైనా ఫస్ట్ షెడ్యూల్ దొరకకపోతే వాళ్ళకి సెకండ్ షెడ్యూల్లో పెట్టుకోవడం, లేదు థర్డ్ షెడ్యూల్లో పెట్టుకోవడం. సో అక్కడ ఫస్ట్ వాళ్ళు కాంప్రమైజ్ చేయాల. ఏ క్యారెక్టర్కి ఎవరు కావాలో ఎప్పుడు అవైలబుల్ ఉందో, ఎందుకంటే హీరో డేట్ 15 రోజులు ఉంది. అలాగే హీరోయిన్ డేట్లు తీసుకునేవారు. ఇంకా విలన్ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే డైలాగ్ చెప్తే స్క్రీన్లో పవర్ఫుల్గా ఉంటుందో అతనో లేదా ఆవిడో ఆ డేట్ లేకపోతే ఎప్పుడు ఉన్నారో ఈ 3 షెడ్యూల్లో తీసుకునేవారు. లేకపోతే ముందే ఏ డేట్ ఉందో ఆ డేట్ తీసుకుని హీరో గారి దగ్గరకు వచ్చి, సార్ మీ కాంబినేషన్ ఆ డేట్ లేవు, ఈ డేట్ ఉంది, ఇప్పుడు కాదు 2 నెలల తర్వాత అని చెప్పి, ఇది పద్ధతి అండి. ఇప్పుడు అది ఏమీ లేదు. స్టార్ట్ చేసి షూటింగ్ ఇప్పుడు జరిగేటప్పుడు ఈ క్యారెక్టర్ని ఎవరు పెడదాం, ఇప్పుడు వెళ్ళి ఫోన్ చేసి అడగండి, రేపు దొరుకుతాడా, ఇలా స్టార్ట్ అయిపోయిందండి. ఇది ప్రొడ్యూసర్ కంట్రోల్ చేయాలి సార్. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎట్లా స్కెచ్ వేస్తారో
ఎట్లా మొత్తం కన్స్ట్రక్షన్కి ఏమేం కావాలో అనుకుంటున్నారో అట్లా ప్రొడ్యూసర్ దగ్గరికి అన్ని ఉండాలండి, పక్కాగా ఉండాలి. మంచి ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ ఉండాలి. క్లీన్గా మొత్తం షెడ్యూల్ చేయండి. మీరు 90 days అంటే పెద్ద సినిమా అన్నప్పుడు చాలా కాస్ట్, ఎందుకంటే టెక్నికల్గా చాలా తీయాలి, టైం పడుతుంది అని. ఓకే, నేను అనేది టైమింగ్ ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు, ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? మీరు డబ్బులు ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు అడగరు? మీరు 9 గంటలకు షూటింగ్ స్టార్ట్ అయితే పర్లేదండి, 10-10:30కి స్టార్ట్ అవ్వడం, ఏదో చెప్పడం, అడగడానికి ఇబ్బందిగా ఉందండి. ఎందుకు? మీరు డబ్బు ఇస్తున్నారు కదా, డబ్బు ఇచ్చినప్పుడు ఎందుకు అడగరు మీరు? అంటే స్టార్స్ ఉండడం వలన, స్టార్ హీరోయిన్స్, స్టార్ కాస్ట్ ఉండడం వలన వాళ్ళు అడగలేకపోతున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అయితే ముఖ్యంగా మనం అనుకోవచ్చు, ఒక సినిమాకి బడ్జెట్ ఎంత వస్తుందో దానికంటే మించి ఎక్కువ అయిపోవడానికి కూడా మీరు చెప్తుంది కూడా కారణము. ఎందుకంటే అనుకున్న ప్రకారం ఒక స్క్రిప్ట్ ఉంటే అనుకున్న ప్రకారం చేస్తే ఖచ్చితంగా నిర్మాత సేఫ్ లో ఉంటాడని మీరు చెప్తున్నారు, అది కరెక్టే సార్. కానీ ఇక్కడ సినిమా కార్మికులు దాదాపు 20,000 మంది ఉన్నారు. వాళ్ళేమో డిమాండ్లు, వాళ్ళు కార్మికులు ఖచ్చితంగా మా వేతనాలు పెంచాలి, నిర్మాతలేమో మేము పెంచమంటున్నారు. అసలు ఇది ఎలా తెగుద్ది, ఎట్లా చేస్తారు? ఇది ఏం లేదు సార్, ఇది వాళ్ళు కూర్చోవాలి, ఏది న్యాయంగా ఉందో అనిపిస్తుందో అది వాళ్ళు చేయాలి. నేను ఒకటే చెప్తున్నానండి, అది మీరు న్యాయంగా చెయ్యాలి. ఎందుకంటే అక్కడ మెయిన్ గా వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు లేట్ కూడా చేయవచ్చు. వాళ్ళు కష్టపడుతున్నారు, కరెంట్ షాక్ తగులుతుంది, వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బంది అయినా, ఎన్నో యాక్సిడెంట్లు అయినప్పుడు పాపం వాళ్ళు చేస్తారంటే ఒక లైట్ ఆఫీసర్సే కాదండి, అందరూ టెక్నీషియన్స్, అన్ని చేయండి. నేనన్నది మీరు కాల్ షీట్ని పెంచండి. కాల్ షీట్ని పెంచి మీరు అన్నారు చూసారు ఇన్ని రోజులు అవుతుందని, అది తగ్గుతాయి. ఎందుకు పెరుగుతాయి? అది వర్కింగ్ అవర్స్ అనేది మినిమం సార్ 9 to 9 12 hours అండి, 7 to 7 12 hours అండి. 2.5 hours తీసేయండి, అప్పుడే 8 hours 9 hours వర్క్ టర్న్ ఓవర్ వస్తుంది. షూటింగ్ అవరే 8-9 అంటే ఇంకా వర్కింగ్ 4 hours ఎందుకు పెరగదు? ఖచ్చితంగా పెరుగుతాయి. అలాగే ప్లానింగ్ అండి, నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఏం కావాలి, ఎవరు కావాలనేది ముందే అన్ని చేసి దిగాలి సార్. దిగిన తర్వాత వాడు దొరుకుతాడా, ఆ లొకేషన్ దొరుకుతుందా, ఈ లొకేషన్ దొరుకుతుందా అంటే అడిగినట్లే. ఆ రోజులు అలా లేదు, లొకేషన్తో సహా ఇప్పుడు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తమిళ్లో నేను చూసాను, నేను వర్క్ చేశానండి. 3 months తర్వాత లొకేషన్ ఎక్కడ, 3 months తర్వాత ఆ లొకేషన్కి కలర్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఇప్పుడే అయిపోయేది. పెద్ద పెద్ద సినిమాలు నేను చెప్పేది సార్, చిన్న సినిమాలు అయితే అది వేరే విషయం, వాళ్ళకి చెప్పట్లేదు నేను. బట్ పద్ధతి, ఒక డిసిప్లిన్ అవి నిర్మాత పెట్టుకుంటే డిలే ఉండదు. టైమింగ్ మట్టుగా ఎప్పుడు చెప్పాలి సార్. ప్రొడ్యూసర్ మన దృష్టిలో పెట్టి, ఆర్టిస్టులను ప్రొడ్యూసర్ పోతే ఇంకా ఆర్టిస్టులు ఎవరు తీస్తారండి సినిమా? ఎవరు ఉండరు. ప్రొడ్యూసర్లే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అయిపోతున్నారు. సినిమా హిట్ అయితే ఓకే, లేకపోతే ఫట్టు, అలా పరిస్థితి అయిపోయింది. రేపు షూటింగ్ గీటింగ్ కాదు, అసలు ఎంటైర్ ఇండస్ట్రీ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా డిలేస్ ఉంటాయి. సరే మీ సినిమా ఆడితే పోతుంది, అది మన చేతిలో లేదు. మేకింగ్ లోనే డిలే అయిపోతే ఇంకా రిలీజ్ ఎట్లా అవుతుంది సార్? డెఫిసిట్ అయిపోయి. సో మనం కూడా కొంత ఆలోచించాలి. ఆ టైమింగ్, కమిట్మెంట్ టైమింగ్ ఏ టైం పెట్టారో ఆ టైంకి మీరు వెళ్ళండి. ఆ టైంను మీరు మైండ్ లో పెట్టుకుని ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటంటే వేరే సీన్ తీస్తుంటారు. లేదు ఇప్పుడు హీరో ఉన్నాడు, నేను ఇట్లా వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత వేరే ప్లాన్ చేయండి. మీరు టైం పెరిగేసరికి డేట్లు ఎక్కువ పెరుగుతాయి, ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి సార్. ఇప్పుడు ఓ రోజు ఖర్చులు ఒకటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు ఖర్చు ఒకటే, కానీ రెండో రోజు వెళ్ళేప్పటికే డబ్బులు అవుతుంది. అందుకే నేను ఏమంటానంటే ఇదే టైం కాబట్టి ఒక కాల్ షీట్ అంటే 7 to 7 అవుట్డోర్ అంటే ఎండ ఉంది కాబట్టి, ఇంటీరియర్ 9 to 9 వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. మీరు వర్క్ లాగండి, వర్క్ లాగించుకోండి, తొందరగా అయిపోతుంది. ఎందుకంటే సపోజ్ మార్నింగ్ ఒక ఆర్టిస్ట్ లేదండి, ఈవినింగ్ 6 తర్వాత నేను వస్తానంటాడు, తీసేయవచ్చు వర్క్. అంటే కామెడియన్స్ బాగా బిజీగా ఉంటారు. 6 తర్వాత ఆ రోజులు అలా జరిగింది. ఈ కామెడియన్స్ 6 తర్వాత వచ్చేవారు, వాళ్ళ బంచ్ తీసేసేవాళ్ళు. ఇద్దరు కలిసి కూర్చోవాలి. కానీ మళ్ళీ చెప్తున్నాను, ప్రొడ్యూసర్ అన్నవాడు దేవుడు, తండ్రి, ఆయన దృష్టిలో పెట్టుకుని మీరు అడగాల్సింది న్యాయమా ఉంటే తప్పకుండా అడగండి. ఎందుకంటే కష్టపడేది మీరే, టెక్నీషియన్స్ అందరూ A to Z 24 క్రాఫ్ట్స్ కష్టపడే వాళ్ళే. నేను వాళ్ళ గురించి చెప్పను, వాళ్ళు ఉండబట్టే మేము ఈరోజు ఉన్నాం. కానీ ఎంత న్యాయంగా పోవాలి, ఎంత అడగాలి అనేది మీరు చేయండి. నిర్మాత ఉండాలి, నిర్మాత ఉంటేనే సినిమా రిలీజ్ అవుతుంది. రేపు డిస్ట్రిబ్యూటర్ లేకపోయినా సినిమా నిర్మాత ఆయనే చేయాలి. సో అది మనం దృష్టిలో పెట్టుకుని చేయమని మరి రిక్వెస్ట్ అన్నమాట. థ్యాంక్ యూ. నిర్మాతే దేవుడు, ఎందుకంటే నిర్మాత లేనిదే అసలు సినిమా పరిశ్రమే లేదు. అలాంటి నిర్మాతకి మనం దృష్టిలో పెట్టుకోవాలని, సినిమా కార్మికులు కూడా ఎంతో కష్టపడతారు, వాళ్ళు రేయింబగళ్ళు కష్టపడి శ్రమిస్తూ ఉంటారు. ఒక సినిమా మంచిగా రావడానికి వాళ్ళ కృషి ఎంతో అమోఘం. అయితే ఇద్దరు కూడా, సినిమా కార్మికులు ఇటు నిర్మాతలు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. ఫస్ట్ ముఖ్యంగా ఒక సినిమా షూటింగ్ చేసేటప్పుడు ప్రతిదీ చాలా ప్లాన్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా ఆ సినిమాకి సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో దగ్గర నుంచి ప్రతిదీ, కాల్ షీట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. దానివల్ల ఎక్కువ ఓవర్ బడ్జెట్ అవ్వకుండా ఇటు కార్మికులకి ఇటు నటీనటులకి అందరూ కూడా చాలా మంచి వాతావరణంలో చేసుకోవచ్చు, పని చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని చెప్పేసి సుమన్ చెప్తున్నారు.